నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ముచ్చటేందంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగిన గుడికి పోయి మొక్కుకుందామని పోయిన ఆ కుటుంబాన్ని, ఆ మౌనిక, గణేషు, ఆ చిన్న 2 నెలల పిల్లని, పసిపాపని ప్రాణం తీసిన ఆ దుర్మార్గులు ఉన్నారు కదా, అది ఎన్నో రోజులు నడిచింది కదా. ఇప్పుడు ఏమైందంటే అదే అక్కడున్న ఒక మన ఎవరో సిఐ అశోక్ రెడ్డి, డిఎస్పి శ్రీనివాసులు, మరి వీళ్ళు ఏం ఆడుతున్నట్టు అంటే ఇప్పుడు మరి ఆ రోజు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అది ఆ బాధితుల తరపున నిలబడి వీళ్ళకు న్యాయమయ్యేంత వరకు వాళ్ళ కులాన్ని పెట్టి దూషించిన వాళ్ళని, ఆ పసిపాప ప్రాణం తీసే వాళ్ళని, దుండగలని, ఆ నిందితులని అరెస్టు చేయాలి, వాళ్ళ మీద కేసులు చేయాలని ఎంతో పోరాటం చేసిండు. అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, సంఘాలు వచ్చినాయి, మద్దతు తెలిపినాయి, హైదరాబాద్కు పోయినాయి, డీజీపీ దగ్గరికి పోయింది. అది పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగింది. అదంతా రాష్ట్రం అంతా తెలుసు. లాస్ట్కు పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. అది ఎంతవరకు నడుస్తుందో, ఎప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరుగుతుందో అనుకోరు. ఆ విషయం అందరికి గుర్తే. మరి ఇప్పుడేమైంది అంటే అక్కడ ఉన్న సిఐ గారట అశోక్ రెడ్డి, మళ్ళా తర్వాత డిఎస్పి శ్రీనివాసులట ఆ బాధితులను పట్టుకున్నట బెదిరిస్తురట. ఏమని? లోపలికి పిలిచిన తర్వాత అమ్మ నాన్న పేరు, ఎక్కడ చదువుకున్నావు, ఏ హాస్టల్లో చదువుకున్నావు, ఇట్లా మొత్తం అడిగారు. అడిగిన తర్వాత మేము అన్ని చెప్పిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మా నాన్నకి ఎంతమంది భార్యలు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అది కూడా మేము చెప్పిన తర్వాతకి వాళ్ళ గొడవ గురించి కూడా అడిగారు. గొడవ గురించి అడిగిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అడిగితే నేను ఎవరెవరైతే వెళ్ళినామో మేము అందరూ చెప్పిన తర్వాత వాళ్ళు పాప గురించి మాట్లాడారు. పాప గురించి మాట్లాడేటప్పుడు పాపని వాళ్ళు తన్నలేదు అని చెప్తున్నారు కదా, మీ చేతులనే చనిపోయింది, మీరే ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి డిఎస్పీ సార్ అన్నాడు. అంటే నేను అడిగిన, సార్ ఇట్లా మీ పిల్లలకే ఇట్లా జరిగితే మీరు ఇట్లనే మాట్లాడతారా అంటే సార్ ఇంకో సారు సిఐ సార్, ఆ సార్ ఉండి రూల్స్ కాదు ఇది, నువ్వు ఇట్లా మాట్లాడే రూల్స్ కాదని చెప్పి. ఇంకొకటి ఏంటంటే సారు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాతనే నేను దానికి ఆన్సర్ ఇవ్వకముందే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేంటంటే నాకు పాప గురించి ఫస్ట్ అడిగిండు. పాప గురించి అడిగిన తర్వాత నేను పాప గురించి మాట్లాడుతుంటేనే నువ్వు ఎస్సీ కాదు, నువ్వు బీసీ కదా, ఎస్సీ అని ఎవరు చెప్పించారు నీకు అని చెప్పేసి అడిగిండు. నాకు ఎవరు చెప్పలేదు, నేను చిన్నప్పటి నుంచి ఎస్సీలోనే పెరిగినా కాబట్టి నేనే చెప్పినానంటే విశారదన్ మహారాజ్ సార్ మీకు చెప్పారు, ఇంకొకరు రాఘవేంద్ర సార్ చెప్పిండ్రు, వీళ్ళిద్దరు చెప్పినందుకోసమే మీరు ఇట్లా మాట్లాడుతారు. వాళ్ళు బలవంతంగా చిన్నపిల్లలకి పాఠం చెప్పినట్టు మీకు అభ్యాసం చేసిరు, అందుకే ఇట్లా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి సార్ వాళ్ళు కొంచెం గట్టిగా చేస్తారు. నేనే చెప్పిన సార్ అంటే కూడా నమ్మట్లేదు. వాళ్ళు మీకు పర్టికులర్ గా చెప్పారు కాబట్టి నువ్వు ఇట్లా చెప్తున్నావు, వాళ్ళకి కూడా 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి సార్ అన్నాడు. అయితే అరెస్ట్ ఎందుకు చేస్తారు సార్, నేను చెప్పిన సార్ వాళ్ళు ఎందుకు చెప్తారు అని చెప్తే సార్ ఇంకా వాళ్ళు చెప్పినట్లనే మీరు చెప్తున్నారు, కొంచెము గట్టిగా అరిచినప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టేటప్పుడు మాత్రం వీడియో ఆఫ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడే మాటలు గిట్లా అప్పుడు వీడియో ఆఫ్ చేస్తారు. నాకు అన్ని నేను పాప విషయంలో విడిచిపెట్టి నా వ్యక్తిగత విషయాలు అడుగుతున్నారు ఎందుకు సార్ అని కూడా నేను అడిగిన. అది నువ్వు అడగడానికి రూల్సే కాదు, ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామో అన్ని అప్పుడు చెప్తామని చెప్పేసి సారు బెదిరిస్తున్నారు. మాకు మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుంటే ఇట్లా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు సార్ వాళ్ళు. మొత్తం మీద అయితే వాళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి రాసుకుంటున్నారు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళు వీడియో మాత్రం ఆఫ్ చేస్తారు, నేను చెప్పేది వాళ్ళు వినట్లేదు. ఇంకొకటి అక్కడ లేని వాళ్ళ పేరు కూడా నేను చేసే నేను వాళ్ళు లేని వాళ్ళు కూడా రాసుకున్నారు పేరు, వాళ్ళ పేరు ఎవరితో నాకు తెలియదు సార్ అని చెప్తే కూడా సార్ వినలేదు. నన్నైతే సార్కి ఇక మీరు సార్ చెప్తేనే రాసుకుంటున్నారు ఇట్లా అని చెప్పేసి సార్ని ఇంకా రాఘవేంద్ర సార్ని వాళ్ళతో పాటు మమ్మల్ని అరెస్ట్ చేస్తామని తెలిపిస్తారు. ఇగో మీరు ఏం చెప్పాలంటే నా పిల్లని చంపింది నేనే అని తండ్రిని ఒప్పుకోమంటారట. ఆ పిల్లని మేమే చంపినాము అని మీరే ఒప్పుకోరు, మా చేతుల్నే చచ్చిపోయింది అని చెప్పాలి. ఊరు గణేష్ ఒప్పుకోవాలట, తండ్రి పిల్ల చిన్న పాప తండ్రి ఆయనేమో అట్టొప్పుకోవాలట. మరి భార్య మౌనిక
ఆ బుజ్జి ఎవరు? పిచ్చకుంట్ల కులానికి చెందినామా. నువ్వు మాదిగా అని ఎందుకు చెప్పినావు? ఈ మాదిగాని ఎవరు చెప్పమన్నారంటే డాక్టర్ విశారదన్ మహారాజు చెప్పమంటే నేను చెప్పినా. నేను నిజంగా నేను పిచ్చకుంట్లామనే, మేము వంశరాజులము, కాకపోతే ఆయన చెప్పమన్నాడు మేము చెప్పినాము అని మీరు చెప్పాలి. ఒకవేళ చెప్పలేదు అనుకో వాళ్ళని జైల్లో పెడతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం అని బెదిరిస్తురట. ఈ బెదిరింపులకు ఈ తాటాకు సప్పుడులకు ఏమవుతుంది? అయ్యా డిఎస్పి, ఇదేనా నీ ఘనకార్యం? చెప్పయ్యా సిఐ అశోక్ రెడ్డి చెప్పాలి, సమాధానం చెప్పాలి. వాళ్ళని బెదిరిస్తా అంటే వీళ్ళు ఊకుంటారా? వాళ్ళు ఊకుంటోళ్ళేనా? వాళ్ళు ఊకున్నోళ్ళు అయితే 20 రోజులు ఆ ధర్నా ఎందుకు చేస్తారు? హైదరాబాద్లో ఎందుకు ఉంటారు? ఆ ప్రోగ్రాం ఎందుకు చేస్తారు? వాళ్ళని కొందామనుకుంటారేమో, మభ్యపెట్టి భయపెట్టిద్దామను. ప్రాణాలు పోయినా పర్వాలే, నా బిడ్డని చంపిన నా కొడుకులకు శిక్ష పడిన దాకా ఊకోమనే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని బెదిరిస్తే ఏమవుతుంది అన్న? అయ్యా అశోక్ రెడ్డి, సిఐ అశోక్ రెడ్డి, డిఎస్పి శ్రీనివాసులు ఏమవుతుందో చెప్పాలి. బాధితులను బెదిరిస్తారు ఎందుకు? ఈ మాట చెప్తానట వీళ్ళని వేయొచ్చు మంచిగా, ఆ కేసును తప్పుతో పట్టించవచ్చు. అది ఫెయిల్ చేయాలి. ఫెయిల్ చేస్తే ఇక ఓలవలు పడతారు. బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ అధ్యక్షుడు ఆయన ఎవరు? రాఘవేంద్ర ముదిరాజ్, తర్వాత సాయి మహారాజ్, తర్వాత డాక్టర్ విశారదన్ మహారాజ్. వీళ్ళని తప్పుతో పట్టేయాలి, వాళ్ళ పేరు తీసుకుపోయి జైల్లో వేయాలి. వీళ్ళు తప్పుడు ప్రచారం చేసిరు, ఇటు పోయింది, ఇది ఇటు మళ్ళింది అని వ్యవహారం చేయాలనుకుంటారేమో డిఎస్పి గారు. అయ్యా సిఐ గారు, అశోక్ రెడ్డి గారు, మీరు ఎన్ని నాటకాలల్లి 4 తవ్వలు తిప్పినా, ఎన్ని వంకలు తిప్పినా అది ఎల్లెలకల వండవలసిందే. ప్రజలతోటి పెట్టుకున్నోడు ఎవడు? నీకు పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, కానీ ఎందుకు తప్పుతావా? ఆ దొంగలను శిక్షించేందుకు శాతగాలే కానీ బాధితులను బెదిరించి మీకు ఇదవుతుంది అదవుతుంది అని చెప్తారు. ఇది న్యాయమేనా? ఒంటి మీద అశోక చక్రాన్ని పెట్టుకున్నావు కదా, సామ్రాట్ అశోక చక్రవర్తి 3 సింహాలను ఇక్కడ పెట్టుకురు కదా టోపీ మీద. న్యాయంగా పనిచేయండి, ధర్మంగా పనిచేయండి, నీతిగా పనిచేయండి, కానీ దొంగల లెక్క పనిచేయకండి. మీరు దేవుళ్ళతో సమానం. ఒక తండ్రి తన పిల్లలకి ఏమైతే అడగంగానే తన బాధలు గాథలు చెప్పుకుంటే ఎట్లా సమస్యను పరిష్కరిస్తారో, ఏం కావాలంటే అది కోనిస్తారో, ఆ విధంగా బాధలు వచ్చిన వాళ్ళకు కూడా సమస్యని తీర్చాలి. వాళ్ళే పోలీస్ ఆఫీసర్లు అంటారు. కానీ దొంగల చెంతన చేరి, లంగన చెంతన సంకన చేరి ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదే అన్న. అశోక్ రెడ్డి గారు సిఐ, డిఎస్పి శ్రీనివాసులు గారు తెలుసు మీకు. డిఎస్పి శ్రీనివాసులు, మీతో నేను మాట్లాడితే ఏమన్నావు? లైవ్లో మాట్లాడితే ఏమవుతుంది? మీ నుంచి ఈడు ఎందుకు చేస్తురా అన్నావు. నువ్వేందో చెప్పాలా అని అన్నా. చెప్పినవా? జవాబు ఉందా అని కాడా? లేదు. ఎందుకు అట్లా? ఇప్పుడు వాళ్ళని పట్టుకొని బెదిరిస్తే ఆడపిల్లలు కదా, వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరుగా అనుకుంటే రాష్ట్రం అంతా ఉర్రూతన ఊగుతుంది, మాడి మషి అయిపోతారు. వద్దు, ప్రజలతోడు పెట్టుకోవద్దని చెప్తున్నా. తల్వార్ తాతగా నేను చెప్తున్నా. వాళ్ళని బెదిరిస్తా అంటే మాత్రం ఊకుంటోళ్ళం కాము. నేను కూడా ఉన్నా, బాధితుల తరపున 100% ఉంటా అంటున్నా. నీతిమంతుడైతే న్యాయం చేసి మాట్లాడండి, తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. ఇదే నేను కోరుకున్నది. ప్రజలారా, బాధితులని బెదిరిస్తున్నట్ట ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికారులు, డిఎస్పి కావచ్చు, సిఐ అశోక్ రెడ్డి కావచ్చు, దేని మీద మీరు ఏమేమి మాట్లాడతారో ఏ విధంగా మీరు ఆ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.